మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము మరి ప్రార్థన జయములు అనే పుస్తకంలో దేవుని సేవా మార్గంలో నలుగుట అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో మరి అయ్యగారు వాళ్ళ క్యాథలిక్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలందరూ కూడా మరి అయ్యగారు విశ్వాసం ప్రార్థన వల్ల రక్షణలోనికి వచ్చారు. తర్వాత క్యాన్సర్ పేషెంట్ కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల వచ్చింది. హల్లెలూయా. ఇంకొక వాక్యం మనం నేర్చుకుందాం, చూద్దాం. నన్ను త్రోసిన వాడు రక్షించబడుట. 9 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తులైన ఒక సహోదరి కొరకు ప్రార్థన చేయమని అడిగిరి. ఆమె కొరకు ప్రార్థించి నేను నా గదికి వెళ్ళితిని. మర్నాడు ఆమె ఇన్ని సంవత్సరాలు లేని నిద్ర రాత్రి పట్టింది. కానీ తెల్లవారి 4 గంటలకు లేవగానే మరలా బాధకు గురి అయితిని అన్నది. మరలా చేతులు వేసి ప్రార్థించి తిని ఆమె తిరిగి నిద్రపోయాను. ఆమె భర్తకు పరిశుద్ధత బోధించు సువార్థికులంటే బొత్తిగా గిట్టదు. ఆయనే ఒక సంఘం నడిపించేవాడు, కానీ సేవను పొట్టకూటికి మాత్రం చేసేవాడు. అంతకు మించిన భక్తి ఆయనకు పడదు. నా బైబిల్ తీసుకొని తోటలోనికి ప్రార్థించి వెళ్ళి తిని మధ్యాహ్నపు భోజనపు గంట విని వచ్చి ఆమెను చూచి తిని మరలా అట్లే పడి ఉండెను. ఆమె తలపై చేయి వేసి ప్రార్థించి తిని 3:30కి వచ్చి చూచిన ఆమె మరలా బాధలో ఉండెను. నేను నా గదిలో సాష్టాంగపడి పూర్తి స్వస్థత కొరకు ప్రభు పాదములు పట్టుకొంటిని. ఆయన తన శక్తిని ఇంకా లోతైన మెట్టులో కనపరచెదనని చెప్పాను. దేవుని వాగ్దానం నెరవేర్పుకై గోజాడుచుంటిని. ఆ బాధ తగ్గకపోవట భర్త చూచి, ఇక నీవు మందులు తీసుకోవాలి, నీ వేదన నేను సహించలేను, ఈ వెర్రి బోధకుని చేష్టలు ఇంతటిలో చాలు అన్నాడు. బీవింగ్టన్ గారి ప్రార్థన వల్ల ఇప్పటికీ 3 సార్లు నా బాధ నుండి దేవుడు విడిపించాడండి. నేను పూర్తిగా స్వస్థపడగలనని నాకు విశ్వాసం ఉన్నది అంది. భోజనపు వేళ ఆయను భోజనం అక్కర్లేదని చెప్పి నేను నేలపై సాష్టాంగపడి నా శక్తి అంతటితో ప్రార్థన చేయుచుంటిని. రాత్రి 9 గంటలకు ఆమె నొసటి మీద మరలా చేయి వేసి బైబిల్ను పైకెత్తి, ఓ వ్యాధి, క్రీస్తు నామమున తొలగిపో 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 అంటిని. వ్యాధి తొలగలేదు. నేను దేవునిపై నా పట్టు వదలలేదు. ఇంకా ప్రార్థించుచునే ఉంటిని. తెల్లవారి 4:15కి బాధ కొద్దిగా తగ్గెను. బాధపడేటప్పుడు రాత్రి వేళందు లేచి ఆమెకు పరిచర్య చేయుట అలవాటు. ఇప్పుడు భర్త లేచి ఆమెను చూడగా రాత్రంతా బాధపడిందని గ్రహించాను. నన్ను ఒక తోపు త్రోసి మందు పోయుటకు ఆమె నోరు తెరవమని ఆజ్ఞాపించాను. ఆమె నిరాకరించాను. అంతటా ఆయన కోపం నాపై పొంగుకు వచ్చాను. ముందు నీవు గది వదిలి బయటికి పో, నీ సామాన్లు తీసుకొని ఇల్లు వదులని గట్టిగా అరిచాను. నేను అలాగే నా పెట్టెలు సర్దుకొని బయట ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన కొనసాగించి తిని నాకు జవాబు అందుచుండినట్లుండెను. అట్టి సమయమందు నేను దేవుని సన్నిధిలో కదలకుండా మెదలకుండా జవాబు అందుకొనట నా అలవాటు. ఇంటి యజమానుడు వచ్చి నిన్ను వెళ్ళమంటే ఇంకా ఇక్కడే ఉన్నావా అని నన్ను గట్టిగా తన్నాను. నాకు జయం వచ్చు గడియ గనుక నేను కదలలేదు, నోరు తెరవలేదు. ఆయన అట్లు రౌద్రము వెళ్ళబుచ్చుచుండగా నన్ను ఒక గొప్ప నెమ్మది ఆవరించాను. స్వస్థత నిశ్చేత దొరికెను. ఆయన తిరిగి నా వైపు చూచాను. 1 గంట గడివియండి, 1 గంటలో దేవుని శక్తిని మీరు చూచదరని వేడితివి. ఇలాగే నీవు 20 గంటల నుండి వట్టి మాటలాడితివి. నీవు వెళితే సరే, లేకపోతే గుర్రపు శాల నుండి కొరడా తెస్తానని అటువైపు వెళ్ళాను. ఇదే తరుణమని నేను ఇంటిలోనికి వెళ్ళి తిని అంతలో సహోదరి, బీవింగ్టన్ గారు, నాకు జయం వచ్చిందండి అని చెప్పుచు పడక మీద నుండి లేచాను. తన స్వస్థత వార్తను భర్తకు వినబడినట్లు బిగ్గరగా చెప్పుచు గుర్రపు శాల వైపు వెళ్ళాను. ఆమె ముఖం వెలుగుతో ప్రకాశించుచుండెను. కొరడా తీసుకొని వచ్చుచున్న ఆయన నెదుర్కొని ఆయన ఎదుట మోకరించి దేవుని స్తుతించుచు ఆయన కొరకు ప్రార్థన చేశాను.
ఇది చూచి ఆయన హృదయం కరిగి నన్ను రమ్మని పిలిచాను. త్రిలోకములు మమ్మల్ని తేరి చూచున్నట్లుండెను. ఆయన తనను తాను తగ్గించుకొని రక్షణ కొరకు మొరపెట్టెను. దేవుడు ఆయన మొరను ఆలకించెను. ఈ దంపతులు వారి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. స్తుతులతో ఆ స్థలమంతా ప్రతిధ్వనించెను. ప్రసంగమునకు తావులేదు, అంత స్తుతియే. ఇది 1923 ఏప్రిల్ 12వ తారీఖున జరిగాను. యేసుక్రీస్తు తన శిల్వపై మన వ్యాధులన్నిటినీ భరించినందున మనకెంత విడుదల దొరికినది. మనము బాధపడట దేవుని చిత్తము కాదు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని. ఈ చెప్పే వాక్యం చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు తండ్రి మీరు ధైర్యం దయచేయండి. యహూ జబార్ రబల రబా షికిందలో హోసిబిరి బిరి షిరియరజన మీరే బలపరచండి, స్థిరపరచండి, మేలు దయచేయండి. ఈ వాక్యం ధర ప్రభా అనేక మంది రక్షింపబడులాగున, పట్టబడులాగున సహాయం చేసి ఆత్మకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది, దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఇక్కడ చూస్తే ఒక పేషెంట్కి ప్రేయర్ చేయడానికి ఈయన వచ్చాడు. ఈయనకి దేవుడు ఎలాంటి ఆత్మ ఇచ్చిండంటే, ఈయన కంటి ముందర ఎవరైనా పేషెంట్ కనబడ్డరు, ఎవరైనా విడుదల కొరకు వెయిట్ చేస్తున్నాడంటే వాళ్ళ కోసం ప్రాణం పెట్టేస్తాడు. ఈయనకు పెద్ద సవాల్గా అయిపోతుంది అన్నమాట. ఇక దానికి విడుదల చేసేంత వరకు ఈయన నిద్రపోడు, అన్నం తినడు, పడుకోడు. హల్లెలూయా. చాలా చాలా రేర్ సేవకులు ఉంటారు. అయితే ఈ ఆమెకు బాగాలేదు, పోయి ప్రార్థన చేసిండు, కొంచెం స్వస్థత వచ్చింది. కొంచెం స్వస్థత వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళా మంచి నిద్ర వచ్చింది. ఎన్నో రోజుల నుంచి నిద్ర లేకుండే మళ్ళీ ప్రార్థన చేస్తే నిద్ర వచ్చింది. మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ బాడీలో బాధ స్టార్ట్ అయింది. వాళ్ళ భర్త కూడా పాస్టరు, ఆయన మొత్తం సేవ పోగొట్టుకున్నాడు. సేవ ఏమో ఓన్లీ జీవన ఉపాధ్యాయ కోసం చేసేవాడు, దానివల్ల సేవ ఆగిపోయింది. భర్తకి ఏంటంటే ఈ అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడుతుంది. ఈయన వాళ్ళ ఇంట్లోనే ఉండి రాత్రింబగలు ప్రార్థన చేసేటోడు. ఇక ఆమెకు స్వస్థత రాకపోయేసరికి భర్తకు బాగా విసుకొచ్చి ఈయన ఇష్టం వచ్చినట్టు తన్ని కొట్టి ఎలగొట్టేసాడు. అయినా కానీ ఈయన దేవుని మీద విశ్వాసం పెట్టి ప్రార్థన చేసిన తర్వాత అక్కడ దేవుడు ఆమెకి స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. స్వస్థత వచ్చిన తర్వాత భర్త మారు మనసు పొందిండు, భార్య మారు మనసు పొందిరు, పెద్ద సాక్ష్యం అయిపోయింది. ఆ తర్వాత ఒక ఆత్మ రక్షింపబడ్డది. అంటే దేవుని ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రావటానికి టైం పట్టచ్చు. టైము పడుతుంది కదా అని చెప్పి మనం గందరగోళం చేసి ఆవేశంగా పడి వస్తలేదు కదా అని చెప్పి నేను చేతులు ఎత్తేసిన మనకే లాస్, కానీ దేవునికి ఏం లాస్ కాదు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ప్రేయర్ చేయటం వల్ల మనకే లాభం ఉంటుంది, దేవునికి ఏం లాభం ఉండదు. అయితే మనం ఇక్కడ క్రైస్తవులుగా మనకి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి అక్షరాలు ఆ ఈలు అనేది ఎట్లా నేర్పిస్తారో, ఏబిసిడీలు ఎలా అయితే నేర్పిస్తారో అట్లా ఫస్ట్ క్రిస్టియన్కి ఓపిక, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఓపిక లేకుండా మనం ఏది కూడా పొందుకోలేం. క్రైస్తవుడే కావచ్చు, అన్నుడే కావచ్చు. ఈ అయ్యగారికి ఎంత ప్రార్థన ఓపిక ఉందో దేవుడు జవాబు ఇస్తాడానికి, ఆ జవాబు పొందుకోవడానికి కూడా ఓపిక పడ్డాడు. మనం ఎంత ప్రార్థన చేస్తామో దేవుడు జవాబు ఇస్తాడనే దానికి కూడా మనకు అంత ఓపిక ఉండాలి. హల్లెలూయా. ఈయన ఏమంటుండంటే పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు అంటున్నాడు. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. అంటే ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఇప్పుడు ఈయన లాంటి ప్రార్థన పరుని అయితే మనం ఏడా చూడాలి. నేనైతే చూడలేదు. మరి ఎన్నో పుస్తకాలు, ఎంతోమంది దైవజనులు చూసినా కానీ నాకు ఈయన ఎందుకు ఇష్టము అంటే, ఈయన లాంటి దైవజను నేను చూడలేదు. ఈయన లాంటి దైవజను నేను చూడలేను. అంటే ఈమె విశ్వాసి కాదు, ఈయన దగ్గర వచ్చిన ఆమె కూడా కాదు.
ఈయనేమో ఆమెను కాపాడలేడు. ఆమెకి బాగలేదని చెప్పి ఆమె కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈయననే ఒక పెద్ద పేషెంట్. వాళ్ళ భర్త కొడితే కూడా మనము చూస్తే ఈయన విడుదల వచ్చేంతవరకు వదులుతలేడు. అంతకుముందు కూడా ఒక స్టోరీ ఉండే ఈయనదే. భర్తకి స్వస్థత విడుదల వచ్చిన తర్వాత వాళ్ళ భార్య కోసం పోయిండు. భార్యకి ఫుల్ దయ్యపు శక్తులు ఉండే, ఆమె బట్టలు వేసుకునేది కాదు. ఈయన పోయి బట్టలు ఇచ్చిన తర్వాత ఆమె బట్టలు వేసుకొని ఈయన బట్టలు చింపేసింది. ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెట్టింది. అయినా కానీ వదలకుండా ప్రార్థన చేస్తే 2 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేస్తే ఆమెలో ఉన్న దురాత్మలు బయటకు వచ్చేసినాయి. హల్లెలూయా. అట్లా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసిండు. వాళ్ళకి 3 పిల్లలు పుట్టారు. వాళ్ళు మంచి సేవ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈయనను ఎవరైతే త్రోసేసిర్రో, ఈయనంటే ఎవరికైతే పడలేదో, ఈయనంటే ఎవరి మీద అయితే విశ్వాసం లేదో ఆయననే హల్లెలూయా ఈయన మీద విశ్వాసం పెట్టేటట్టు దేవుడు చేసిండు. ఈ సంఘటన జరిగి దాదాపుగా ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. అంటే 1923లో జరిగింది, ఏప్రిల్ నెలలో. ఇప్పుడు 2024, 100 సంవత్సరాలకి ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా అయింది. 101 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అంటే చూడండి దేవుని ప్రియమైన వారలారా, మరి అప్పుడు భక్తులు అంతమంది క్రైస్తవులు మారటానికి కారణం ఏంటంటే అప్పుడు భక్తులు అంత త్యాగం చేశారు, అంత బాధలు భరించారు, అంత వేదన పొందిరు. కాబట్టి ప్రజలు మారుమనసు పొంది రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. వేదన తర్వాత ఓపిక పడకుండా మనకి జవాబు రాదు, ప్రజలు రక్షణలోనికి రారు. అంటే ఈ ప్రేయర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆ దైవజనంలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చాలామందికి ఎట్లుంటుందంటే, మనం ప్రార్థన చేసినాం, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు పోయి విశ్వాసికి ప్రార్థన చేశాడు. విశ్వాసికి జవాబు జరగకపోయింది అనుకో, విశ్వాస అడుగుతాడు, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే పని అవుతలేదంటే నీకు విశ్వాసం లేదని చెప్తాడు. అదే జవాబు జరిగింది అనుకో, మేము ప్రార్థన చేస్తే అయిపోయింది అంటారు. జవాబు రాలేదనుకో నీకు విశ్వాసం లేదని చెప్తాడు. ఇక్కడ ఈ దైవజనుని మనం చూస్తే అవన్నీ ఏం చెప్తలేడు, నా ప్రార్థనలో దమ్ముంది, నేను చేస్తాను, నువ్వు బాగవుతావు అంతే, నాకు కొంచెం టైమింగ్. ఈయనకి ఎక్కడ విడుదల వస్తుంది, ఇలా భర్త ఎక్కడ కన్విన్స్ అవుతాడని చెప్పి భర్త లోపల సైతాను ఏం చేస్తున్నాడు, నేను డిస్టర్బ్ చేస్తుంది, కొడుతుంది, బూతులు తిడుతున్నాడు. ఒక పాస్టర్ అయి ఉండి జత పాస్టర్కి సపోర్ట్ చేయకుండా ఆయన వాళ్ళ భార్య కోసమే చేస్తున్నాడు, వాళ్ళ భార్య కోసమే తనలాడుతున్నాడు, గంటల తడబడి ప్రార్థన చేస్తున్నాడు. అవన్నీ కూడా ఆలోచించకుండా ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఆ భార్యను కొడుతున్నాడు, ఈయనను కొడుతున్నాడు, ఈయనని ఇబ్బంది పెడుతున్నాడు. కానీ ఈ బ్రదరు నీ భార్య కోసం ఇంత చేస్తున్నా అని చెప్పి ఆయన మీద అరవకుండా చాలా సౌమ్య స్వభావంతో ఆయనతో మాట్లాడి మొత్తానికి వాళ్ళ భార్యకి విడుదల ఇచ్చాడు. హల్లెలూయా. ఆమె ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది, ఎన్నో మందులు వాడింది, రోగం ఎక్కువైపోయింది, భయంకరమైన శోధన, ఇక ఆమెకి విడుదలనే లేదు. ఈయనకు అర్థమైపోయింది ఈ పనులు డాక్టర్ వల్ల కాదు, పరమ డాక్టర్ అయిన యేసుప్రభువే చేస్తాడని చెప్పి పాపం ఆమె కోసం చాలా భారం కలిగి ప్రార్థన చేసిండు. అంటే దైవజనుడు అని అంటే దేవుని సేవ చేసే వ్యక్తులు విశ్వాసులకి ప్రార్థన చేయాలి, విశ్వాసుల నొప్పులు వీళ్ళు భరించాలి, విశ్వాసుల కంటే ఎక్కువ వేదన పొందుతూనే అప్పుడు ఆ విశ్వాసి బాగయి ఆ విశ్వాసకి విశ్వాసం వస్తుంది, యేసయ్య ఉన్నాడు, ఆ దైవజనుడి ద్వారా కార్యం చేసిండని. కానీ చాలా దైవజనులు ఎట్లా ఉన్నారంటే, మీరు రండి కానుక ఇవ్వండి, పని కాకపోతే మీకు విశ్వాసం లేదు, మీరు సండే ప్రేయర్కి రండి, లేకపోతే మీరు అప్పుడప్పుడు ప్రేయర్ మీటింగ్ పెట్టుకోండి, భోజనాలు పెట్టండి, విశ్వాసం పెట్టండి అవుతుంది, లేకపోతే ఉపవాసాలు చేయండి, లేకపోతే మీకు విశ్వాసం, ఇవే చెప్తున్నారు. కానీ వీళ్ళు వచ్చి ప్రార్థన చేస్తలేరు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వారలారా, ఈయన ప్రార్థన చేయటం వల్ల 2 జరుగుతున్నాయి. అవతల వ్యక్తికి విశ్వాసం వస్తుంది, అవతల వ్యక్తికి ప్రార్థన జీవితం కూడా పెరుగుతుంది. అంటే ఈయన ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి, ఇది డబల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ విడుదల పొందిన విశ్వాసులు ఎలా ఉంటారు అని అంటే, ఇక ఈ దైవజనం లేకపోయినా
వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వేరే వాళ్ళకు విడుదల చేయాలన్నా, మనకు విడుదల పొందాలన్నా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓపిక అనేది ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తీవ్రమైన శోధన వస్తుంది. అప్పుడు మనం ఏం గుర్తుపట్టాలంటే, మన ప్రార్థనకి జవాబు రాబోతుంది, ఈయనకి జవాబు వస్తుందని అర్థమవుతుంది. తీవ్రమైన శోధన. మరి దేవుడు అప్పుడైనా ప్రేయర్ చేయగల వెంటనే విడుదల ఇవ్వచ్చు కదా. హల్లెలూయా. బాగా అర్థం చేసి ఈయన అప్పుడే తల మీద చేయబెడితే విడుదల రావాలా. కానీ దేవుడు కూడా ఏం చేస్తున్నా అంటే దైవజనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈయన బండ విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసానికి దేవుడు పూర్తిగా స్వస్థపరిచిండు. ఆమెకి స్వస్థపరిచిన తర్వాత ఆమె ఫేస్ మొత్తం కూడా గ్లో వచ్చిందంట. ఆమె మోకాల మీద ఉండి వాళ్ళ భర్త కోసం వస్తుంటే రోడ్డు మీద మోకాల మీద ఉండి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. ఆ సీన్ చూసి భర్త షాక్లో వెళ్ళిపోయాడు. ఈయనను చూసి సిగ్గుపడిపోయాడు. అయ్యగారు రండి, తప్పైపోయిందని చెప్పి మళ్ళీ ఈయన ఏ నోరుతో అయితే ఆ భర్త తిట్టాడో అదే నోరుతో దైవజనుడి గురించి చెప్పి, దేవుని గురించి చెప్పి, మరి ఆయన విశ్వాసాన్ని బలపరుచుకొని ఆయన మారు మనసు పొందిండు. అంటే చాలామంది జీవితాల్లో కూడా చాలామంది సేవకులు స్వస్థత అనేది నమ్మరు. టాబ్లెట్స్ ఉన్నాయి కదండి అని చెప్పి వెళ్ళిపోతారు. అంటే దేవుని మీద ఆధారపడటం వాళ్ళకి అంత ఇష్టం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. అంతసేపు ఎవరు చేస్తారు బ్రదర్ ప్రేయర్లో? అంత మనకు అవసరమా? ఉపవాసం ఉండాలా? ఏదో ఒక్కరోజు ఎప్పుడో చేస్తే అయిపోతుంది అంటే ఉపవాసం చేయకపోతే దేవుడు వినడా? ఇట్లా వితండవాదాలు చేసేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులను కూడా విడుదల చేయాలి, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవాలి అంటే మనలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బాగా విశ్వాసం పెట్టాలి, ఓపిక కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు విజయం వచ్చినప్పుడు ఇక నువ్వు ప్రసంగం చెప్పడం అవసరం లేదు, నువ్వు ఇంకేం చెప్పడం అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ వ్యక్తులు ఏమైపోతారంటే దేవుని ప్రియమైన వాళ్ళంతటా వాళ్ళే ప్రభువుని నమ్ముకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. మనకి జవాబు వచ్చేంత వరకు శోధన వస్తుంది. ఆ శోధన వచ్చేంత వరకు తట్టుకునే తత్వం అనేది రావాలి. అది రాకుండా మనం విజయము దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చూడం. ప్రేయర్ అంటే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకొని నీకు స్తోత్రం, నాకు ఆత్రం, నాకు నిద్ర వస్తుంది ప్రభు అంటే కాదు. ప్రార్థన అంటే దేవునితో పెనుగులాట. ఇట్లా కళ్ళు మూసుకున్నామంటే కళ్ళు తెరిచే వరకు అరే ఇంత టైం అయిందా, అది రావాలన్నమాట. ఈయన గురించి చూస్తే ఎక్కడ కూడా గంట సేపు ప్రార్థన చేసినట్టు కనబడదు, ఎక్కడ కూడా 2 గంటలు చేసినట్టు కనబడదు. మినిమం 9 గంటలు, 11 గంటలు, ఈ 48 గంటలు, 60 గంటలు ప్రార్థన. ఎంత ఓపిక. తర్వాత దేవుడు కార్యాలు చేస్తారు, ఎంత దేవుని మీదనే ఆనుకొని ఉండటం. భయంకరంగా పక్కలో ఎముకలు విరిగిపోయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదు. కొన ప్రాణంలో ఇంకా ఈయన శవాన్ని బయట పడేస్తారు అనే మూమెంట్లో కూడా ఎవరికి కూడా ఆయన లొంగలేదు, సైతానికి లొంగలేదు, అక్కడున్న సిట్యువేషన్కి లొంగలేదు. ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, లేకపోతే చచ్చిపోతా, కానీ నేను మాత్రం విశ్వాసం వదలను. అలాంటి మొండి విశ్వాసము మనం డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. క్రైస్తవులైన మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసంతోనే మన పితరులు అందరూ ఎన్నో రాజ్యాలను జయించినారు. విశ్వాసంతోనే హానోకు గొప్ప కార్యాలు చేశాడు. విశ్వాసంతోనే అదృశ్యమైన లోకానికి అబ్రహాం చూశాడు. విశ్వాసంతో అబ్రహాము పరలోక రాజ్యానికి నేను వెళ్తా అని చెప్పి నమ్మాడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, సైతాన్ వచ్చి ఏం చెప్తాడంటే ఇంకా నీ ప్రేయర్ కాలే, ఇంకా నీకు వినలేదు, దేవుడు లేడు, ఏం చేస్తావు ప్రేయర్. ఇక్కడ చూడండి, ఈయన భక్తుడే ఉండి ఎంతోమంది పేషెంట్లు లేపిన వ్యక్తి ఈయననే మొత్తం సీరియస్ అయిపోతే ఈయనకు ఎవరు ప్రార్థన చేసేటోళ్ళు లేరు. ఈయనని ఇంకా ఇబ్బంది పెట్టేటోళ్ళే ఉన్నారు. ఈయన విశ్వాసాన్ని దెబ్బతీసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన దేవుని మీద విశ్వాసం వదులుకోలేదు. సేవ చేసే మనం కూడా ఒక్కొక్కసారి ఎట్లయితుందంటే మన లైఫ్లో మనం ప్రార్థన చేస్తే ఎంతోమంది బాగా అవుతారు. ఎవరికైనా బాగాలేకపోతే మనం మస్తు ధైర్యం ఇస్తాం. సీన్ చూస్తే మన దగ్గర ఏముండదు, మనకే ఎవడు సపోర్ట్ చేయడు, మనకి సపోర్ట్ చేయరు,
ఇంకా మన మీదనే బురద జల్లేటోళ్ళు ఉంటారు. అప్పుడు కూడా సైతాన్ వచ్చి ఏం చెప్తుంది అంటే, చూడు నువ్వు వాళ్ళకి అంత చేసినావు, వీళ్ళకి ఇంత చేసినావు, నీకే ఏం లేదు, నువ్వు కూడా అందుకే అనవసరంగా ప్రభుని నమ్ముకున్నావు, అందుకే మనం సేవ చేయొద్దు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. కానీ మనం కూడా ఆ విశ్వాసంలో మనం నిలబడినప్పుడు దేవుని ఒక మహత్కార్యాలు మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, దేవుని కొరకు మనము కొన్ని విషయాలు మనము మొండిగా తయారవ్వాలి. అప్పుడే దేవుని ఒక అద్భుతాలు, దేవుని ఒక ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. రైట్, ఇంకొక శీర్షిక మనం చూద్దాము. గృహిణి యొక్క ఇంటి బాధ్యతలు మోయుచు స్వస్థత ప్రార్థన కొనసాగించుట. సిన్సినాటి క్యాంపుకు మరొకసారి వెళ్ళి అక్కడి విశ్వాసులు ఎలాగున్నారో దర్శించగొడితిని. రైలు బండి కొరకు 4 గంటలు కనిపెట్టవలసి వచ్చింది. అప్పుడు దేవుని స్వరం, వెళ్ళి మెర్సీ గారి భార్యను కలుసుకో అని స్పష్టంగా నాకు వినబడుచుండేది. ఆమె ఇల్లు అక్కడికి 3 మైళ్ళ దూరం కనుక నా పెట్టెలను అక్కడ ఒక మందుల దుకాణంలో ఉంచి శ్రీమతి మెర్సిస్ను పలకరించి మరలా రైలు అందుకొనగోరుతిని. దేవుని స్వరము, నీ పెట్టెలు కూడా తీసుకొని పొమ్ము అని చెప్పాను. దుకాణదారునికి నా పెట్టెలు చూచుకొనమని ఇప్పుడే చెప్పి మరలా ఎలాగో తీసుకోనా అని కొంచెం సంశయించి తిని, కానీ దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడుచుండగా ఎదురు చెప్పలేదు. నా పెట్టెలు మోసుకుంటూ బయలుదేరి తిని 6 మైళ్ళు ముందుకు వెనక్కి ఈ బరువు మోయుటకు నా మనసు సమ్మతించలేదు. వారింటికి దారి సరిగ్గా తెలియదు కనుక, దారి తెలియదు ప్రభా, రైలు ఎక్కేదనని మరలా స్టేషన్కు నడవసాగుతుంది. వెనక్కు వెళ్ళు అనే స్వరం నా చెవిలో ధ్వనించుచుండెను. ఇంకా ముందుకు వెళ్ళుచుండగా ఎవరో నన్ను పట్టుకొని తిరిగి వెళ్ళదవా లేదా అని గట్టిగా గద్దించిరి. నేను నిశ్చలుడనై నిలిచి తిని, ఇంతగా దేవుడు బలవంత పెట్టుట నేను పెరుగును. ఇక వెనుదిరిగి ఆమె ఇంటి దారికి ఎక్కడికి అడిగి తిని, కొంత దూరం వెళ్ళగా ఒక చెట్టు కింద ఆ స్త్రీ కూర్చొని కనిపెట్టుచుండెను. నన్ను చూడగానే మీరు తప్పక వస్తారని నాకు తెలుసండి అన్నది. ఎలా తెలుసమ్మా అని అడిగితే ఆకాశం వైపు చూపించుచు ముఖ్య కేంద్రము నుండి కబురు వచ్చిందండి నేను. చీమ కార్చుచున్న ఈ పుండును నన్ను చాలా బాధ పెట్టుచున్నదండి. ఏ పని చేయలేను. పొలంలో నా భర్త, 2 కుమారులు పనిచేస్తున్నారు. వారికి సహాయం చేయలేను. ఇంటి పని కూడా అలాగే పడి ఉన్నది. మీరు ఈ దగ్గరలో క్యాంపుకు వచ్చారని విని మిమ్మల్ని పంపమని పట్టుతో అడుగుచుంటిని. నిన్నే మీరు వచ్చునుచున్నట్లు ప్రభు నాకు చూపించినాడు. ఇంకా తొందరగా వస్తారు అనుకున్నాను అని చెప్పాను. దేవునికి లోబుట్టలో నేను చేసిన ఆలస్యము జ్ఞాప్తికి వచ్చి నా మనసు నొచ్చుకొనెను. ఆమె ఇంటికి వెళితే అంతా చెల్లా చెదురుగా పడి ఉండెను. నా కోటు తీసివేసి అక్కడనున్న పాత్రలన్నీ తోమి తిని ఆ రాత్రి ఆమె కొరకు ప్రార్థించగా ఆమె నిద్ర పట్టెను. నిద్ర మాత్రలు లేకుండా ఆమె నిద్రపోయి చాలా కాలం అయ్యిందండి అన్నాడు భర్త. ఆ సహోదరి 3 గంటలకు లేచెనట. అప్పటి నుండి బాధతో పడి ఉండేనట. మరలా ప్రార్థన చేయగా 10 నిమిషంలో ఆమె నిద్రపోయాను. మర్నాటి ఉదయం నేను టిఫిన్ తయారు చేసి తిని మూలాన పడి ఉన్న మురికి బట్టలన్నీ ఉతికి తిని పిదప మా నలుగురు పురుషులకు భోజనం సిద్ధము చేసి తిని ఆమె ఏమి తినగోరునో అడగబోతే ఆమె మరలా వేదన పడుచుండెను. 1 వారం ప్రార్థన చేసి తిని జయం వచ్చింది, కానీ మరలా జబ్బు ఎక్కువ అయ్యాను. ఇక ఇట్లు కుదరదని వ్యాధిని దహించు దేవుని అగ్ని తాకు వరకు వదలలేదు. ఆమె పూర్తిగా స్వస్థత నొందెను. ఈ దినములన్నీ నేనే ఇంటి పనంతా చేసి తిని స్వస్థత నొందిన తర్వాత ఆమె, బీబింగ్టన్ గారు, నాకు 2 కుమారులు ఉన్నారండి. వారిని చూచి కొన్ని ఏండ్లు అయినది. నా మీద దయ ఉంచి మీరు ఇక్కడ కొన్ని వారాలుండి ఇంటి పని చేసి చూచుకుంటూ నేను వెళ్ళి వారిని చూసొస్తానండి అన్నది. నన్ను ఇట్లు అడుగుట న్యాయమా అనుకుంటుని. కానీ ప్రభు నాతో రోమా 12:10 ద్వారా
ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి అని మాట్లాడాను. దేవుని మాటను ఘనపరిచి నేను అందుకు ఒప్పుకొంటిని. ఆ 3 వారములు నేను ఇంటికి పనంతా చేసి తిని ఆమె పూర్ణ బలం పొంది ఒక నూతన వ్యక్తిగా తిరిగి వచ్చుట చూచి సంతోషించి తిని. మానవుడు తాను నిర్మించిన యంత్రమును పెంచవచ్చును, వాటిని బట్టి దేవుని శక్తి చూచుట తగ్గిపోవును. సేవ మార్గంలో మానవ తలంపులు, ఏర్పాట్లు, పద్ధతులు దేవుని శక్తిని అడ్డుపరచగలవు. స్వస్థపరచు సువార్త మనందరికీ ఎంతో ఆదరణిచ్చును. పేదలకు, ఐశ్వర్యవంతులకు అందరికీ దేవుడిచ్చు కృపా వరం ఇది. ఈ శక్తి మనకు అందకుండా అడ్డుపరచటలో సాతాను చురుకుగా ఉన్నాడు. దేవుడు జవాబులు పొందుటకై మనము మన మనస్సాక్షిని, మన ఆత్మను భద్రంగా కాపాడుకొనవలెను. హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం చూస్తే మరి దేవుడినని సేవలు ఎలా నలగొట్టిండో మనకు అర్థమవుతుంది. ఈయన పేషెంట్ మంచిగా అయిపోయిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళి మరి ప్రార్థన చేద్దాము, రైలు బండి ఎక్కి ఆ రైలు బండిలో వెళ్ళిపోదామంటే రైలు బండి 4 hours లేటుగా జర్నీ ఉంది అని అంటే ఓకే అన్నాడు. సరే అని చెప్పి అక్కడ పెట్టేసి మెర్సీస్ అని ఒక సిస్టర్ దగ్గర వెళ్దాము అని అనుకుంటే చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడుతుండు. లేలే నువ్వు ఆమెతో పాటు వెళ్ళాలి, ఆ పెట్టెలు కూడా తీసుకొని వెళ్ళిపో. మరి ఆయన ఆ ఇల్లు అదంతా కూడా వాకిలంతా మర్చిపోయాడు. సరే ఇక దేవుడు చెప్పింది కదా, దేవుడు ఎక్కడ రూట్ చూపిస్తాడని చెప్పి దేవుడు బాగా బలవంతం చేయటం వల్ల దేవుని ఒక స్వరము ఈయనకు చెవులో వినిపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాయిస్ చెవి బయట నుంచి రాదు, చెవి లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడినప్పుడు బయట నుండి సౌండ్ చెవు లోపలికి వస్తుంది, దేవుని వాయిస్ లోపల నుంచి బయటకు వస్తుంది. అదే కొంచెం దాంట్లో డిఫరెన్స్ అన్నమాట. ఈయనకు కూడా అట్లా స్వరం రాగానే అరే దేవుడు బాగా నన్ను ఎప్పుడు ఇంతగా ఫోర్స్ చేయలేదు, సరే అని చెప్పి నా బయలుదేరేసరికి ఆ సిస్టర్ అక్కడే చెట్టు కింద కూర్చొని ఉంది. ఆమెకి ఏదో పుండు అయింది, ఆ పుండుతో చాలా బాధ వేదన పడుతున్నాడు. అయ్యో అయ్యగారు మీరు వస్తారని మాకు తెలుసండి అంటే ఆయన షాక్ అయిపోయాడు. మీకెట్లా తెలుసు? అదే మీరు ఇక్కడ వచ్చారని చెప్పి నేను విన్నాను, మీకోసం నేను పట్టు వదలకుండా ప్రార్థన చేశాను, మీరు వస్తున్నారని చెప్పి దేవుడు నాకు దర్శనంలో చూపించాడు, కానీ మీరు తొందరగా వస్తా అనుకున్నా కానీ మీరు లేట్ అయిపోయింది. అప్పుడు ఈయన నీకు గుర్తు చేసుకుంటున్నాడు, దేవుడు నాకు ముందే పోమంటే నేను అటు ఇటు వెనుకకి వెళ్ళాను కదా అని బాధపడ్డాడు. నాకు ఇట్లా కాళ్ళకు పుండైంది, నా 2 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, పిల్లలు వేరే దగ్గర ఉన్నారు, మరి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అంటే సరే అని చెప్పి ఈయనకు చాలా బాధ కలిగి అక్కడే ఉండి ఈమెకు ప్రార్థన చేస్తే మంచి నిద్రపోయింది. ఆ రోజు మళ్ళీ 3-4 గంటలకు లేచారు, మళ్ళీ భయంకరమైన వేదన, మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ పడుకుంది. వాళ్ళ భర్త వచ్చిన తర్వాత ఈమె చాలా రోజులకి ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటలేదు, కానీ ఈరోజు మంచిగా పడుకుంది. ఇక ఈయనకి ఎట్లా ఉంటుంది, ఈయన వచ్చిండు అని అంటే అయ్యగారు అక్కడ స్వస్థత కలగాల, స్వస్థత కలగలేదు అని అంటే ఈయనకు పెద్ద ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. ఇట్లా కాదని చెప్పి వారం రోజులు ప్రేయర్ చేసిండు, రాత్రింబగలు ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు పూర్తిగా స్వస్థత ఇచ్చిండు. ఆమె మంచిగా అయిపోయిన తర్వాత అయ్యగారు మరి నా పిల్లలు ఉన్నారండి, నా పిల్లల్ని చూసుకొని వస్తా నేను అని అంటే ఈమెంది నాకు ఇంత పెద్ద ప్రశ్న వేస్తుందని చెప్పి కసురించుకోలేదు. ఆయనకు ఒక వాక్యం గుర్తుకొచ్చింది, ఒకరికొకరు ఘనత వహించండి, లోబడి ఉండండి అని రోమా 12:10 ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని ఆమె ఏం చేసిందంటే సరే అని చెప్పి ఆయన సరే అమ్మ నువ్వు వెళ్ళిరా అని చెప్పాడు. వెళ్ళి వచ్చే వరకు ఒక 2 వారాల తర్వాత ఆమె వచ్చింది. అప్పటి వరకు ఈయన అక్కడే ఉండి ఆ ఇల్లు పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఆమె నూతన మనిషిగా మారిపోయింది. హల్లెలూయా. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుని సేవలో ఇన్ని కష్టాలు ఉంటాయి. విశ్వాసులు ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని ప్లేసెస్కు తీసుకుపోతారు, మనకి ఇష్టం లేనివి కూడా తినిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నిద్ర ఉండదు, ఒక్కొక్కసారి దోమలు గరుస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఫుడ్ సరిగా ఉండదు, ఒక్కొక్కసారి ఇంటికి పోయే వరకు తినే వరకే లేట్ అయిపోతుంది. మనం అంత చేస్తే కూడా మనకు అసలు ఏం గుర్తింపు ఉండదు. ఈ సేవలో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా సేవలో నలుగుట అన్నమాట. హల్లెలూయా.
నాకు ఇవన్నీ వద్దు అని అంటే సేవ చేయలేం. సేవ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం ఏ పాత్రలో పడితే ఆ పాత్రను అడాప్ట్ చేసుకుంటుంది. డ్రమ్లో పడితే డ్రమ్ సైజుని అడాప్ట్ చేసుకుంటుంది, గ్లాస్లో పడితే గ్లాస్ సైజు అడాప్ట్ చేసుకుంటుంది. ఒకవేళ భూమి మీద పడితే వర్షము ఆ వాటర్ పడి కొంత దూరం వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అట్లా ఒక విశ్వాసి, ఒక సేవ చేసే వ్యక్తి సేవలో ఉన్నప్పుడు అందరిని కూడా అడాప్ట్ చేసుకోవాలి. నేను గొప్ప దైవజనుడిని, నేను పేరుగాంచినవాడిని, నేను వచ్చినప్పుడు మీ ఇల్లంతా సాఫ్ ఉండాలా, నేను వచ్చినప్పుడు మీరు మంచిగా చికెను బిర్యానీ పెట్టాలా, నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కానుక ఇవ్వాలా, నేను వచ్చినప్పుడు నాకు బట్టలు పెట్టాలా అంటే అది వర్కౌట్ కాదు. సేవ జరుగుతుందేమో కానీ దేవుని మనసులో ఉన్న సేవ జరగదు. అది దేవుని యొక్క చిత్తం సేవ కాదు. సేవ అంటే ఏదో జస్ట్ ఓన్లీ వాక్యం చెప్పటం, ప్రార్థన చేయటం అని అనుకుంటారు. కానీ ఒక విశ్వాసికి మారు మనసులోనికి తీసుకొని రావాలి. ఆ మారు మనసులో ఆ విశ్వాసి ఎప్పుడు వస్తాడు? ఆ విశ్వాసితో కూర్చొని మాట్లాడాలి. ఆయనకి అసలు ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవాలి. ఎలా ప్రార్థన చేస్తే మన వంతు ఎంత అవుతుందో దాన్ని మనం కొనసాగించాలి. మన దగ్గర ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. వచ్చిన వాళ్ళు విడుదల పొందుతున్నారా లేరా? వచ్చిన వాళ్ళు వాక్యాన్ని గ్రహిస్తున్నారా లేరా? వచ్చిన వాళ్ళలో ఎంతవరకు వాళ్ళు లాభం మన ద్వారా పొందుకున్నారు? మనము లాభం పొందుకున్నామా, వాళ్ళు లాభం పొందుకున్నారా? ఇక్కడ బీవింగ్టన్ గారి గురించి మనం ఆలోచిస్తే ఆయన ఇంకా నలిగిపోయిండు, శ్రమించిండు. ఆయన ద్వారా అనేక మంది లాభం పొందుకున్నాడు, కానీ ఈయన పెద్దగా లాభం ఏం పొందలేదు. ఎంతోమందిని విడుదల చేసిన వ్యక్తి ఇప్పుడు కూడా 3-4 పెట్టెలు ఆయన ఒక్కడే మోసుకుంటా వేరే వేరే ప్రాంతాలు తిరుగుతున్నాడు. అక్కడ ఒక సిస్టర్ ఉండిపోమంటే ఆడనే ఉండిపోయి వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి లెక్క ఆడ పని చేసుకున్నాడు. ఇదంతా కూడా దేవుడు కౌంట్ చేసి ఏం చేస్తాడంటే పరలోకంలో గొప్ప బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. కానీ చాలామంది సేవకుల్లో మనం చూస్తే వాళ్ళ ఇంట్లోకెళ్ళే జరగరు. వాళ్ళు రావాలంటే ఒక గెటప్ ఉండాలా, సెటప్ ఉండాలా, దాని తర్వాత కారు ఉండాలా, తర్వాత ఏసీ ఉండాలా, ఇవన్నీ ఉంటాయి. కానీ అట్లా ఉన్నప్పుడు పెద్దగా సేవ అనేది జరగదన్నమాట. అంటే పబ్లిక్ వాక్యం వింటారు, బలపడతారు, అంతేగాని ఆ పబ్లిక్ ఇన్స్పైర్ కారు. పబ్లిక్ ఇన్స్పైర్ కావాలంటే అక్కడున్న సిట్యువేషన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సేవ అంటే ఏంది అని అంటే ఇక ముళ్ళ మీద నడవటమే అన్నమాట. సేవ అంటే ఏంది అని అంటే చాలా కష్టాలు, చాలా వేదనలు ఉంటాయి. ఈరోజు ఈ పుస్తకం చదివి నేను ఎందుకు వినిపిస్తున్నాను అంటే సేవ చేసే సేవకులకు ఇంత కష్టాలు ఉంటాయి. మనలో చాలామంది సేవకు రెడీ అవుతున్నారు, సేవ చేస్తూ అంటున్నారు. మరి మీరు ఎలాంటి సేవ చేస్తారు? ఈ టైప్ సేవ చేస్తారా? లేకపోతే బయట ఉన్న సేవకులు మనకు ఫోన్లలో కనిపించేటోళ్ళు వాళ్ళ లెక్క సేవ చేస్తారు? వాళ్ళ లెక్క కూడా సేవ చేయొచ్చు, అది కూడా సేవనే. కానీ దేవుని మనసులో ఉన్న సేవ అయితే కాదు. ఒక దైవజనుడు సేవ చేస్తుండంటే ఆయన సేవ బైబిల్లో కనబడాల. కొంతమంది సేవ చేస్తే బైబిల్లో కనబడతలేవు. వాళ్ళు సొంతంగా స్ట్రాటజీస్ వేసుకొని వాళ్ళు సొంతగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని వాళ్ళ సంస్థలు కట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ మందిరాలు, వాళ్ళ ప్రాపర్టీస్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలే స్టేజ్ మీద ఎవరు ఎక్కరు. హల్లెలూయా. ఈ విధంగా ఉండటం వల్ల క్రైస్తవత్వంలో ఏమవుతుందంటే విశ్వాసంలో కూడా అంత బలం వస్తలేదు. అరే పాస్టరే ఇట్లా ఉన్నాడు కదా అని చెప్పి అన్యులు కూడా ఏమవుతారు అంటే దేవునిలోనికి తొందరగా రాలేకపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే దేవుని సేవ కుంటుపడుతుంది. ఇప్పటి దినాల్లో మీరు చూడండి, ఆ సంఘం నుంచి ఈ సంఘంలో షిఫ్ట్ అవుతున్నారు, ఈ సంఘం నుంచి ఆ సంఘంలో షిఫ్ట్ అవుతున్నారు. ఎందుకు అని అంటే సేవకుల ఏడుపు కనిపిస్తలేదు, సేవకులు వేదన పడుతలేరు. హల్లెలూయా. అప్పట్లో ఏంది అని అంటే ఒక ఇంటికి వస్తే ఒక 10 రోజులు ప్రార్థన జరుగుతుండే. ఇప్పుడు 10 రోజులు ప్రార్థన జరుగుతలేదు. ఎప్పుడన్నా మనం మీటింగ్ పెట్టుకుంటేనే వాళ్ళు వస్తారు, మనం పిలుస్తేనే వస్తారు. అప్పుడు ఏంది, పిలవకపోయినా వచ్చేటోళ్ళు సంఘస్థులు అందరూ వచ్చి ప్రేయర్ చేసి బల్ల ఇచ్చి ధైర్యపరిచి వెళ్ళిపోయేటోళ్ళు. పలానా వ్యక్తికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాడంటే సంఘం అంతా హాస్పిటల్కి వస్తుండే, దైవజనుడు ప్రార్థన చేస్తుండే.
ఎవరైనా చనిపోయినారంటే సంఘస్థులు అందరూ వచ్చి రాత్రంతా భజన పాట పాడి పొద్దున ఆ చనిపోయిన వ్యక్తికి స్నానం చేపించి మళ్ళీ కేఫిన్ బాక్స్లో పెట్టి అక్కడ సమాధి చేసి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటోళ్ళు. మళ్ళీ ఒక 10 రోజులు మీటింగ్ కానంటే మళ్ళీ వీళ్ళే వచ్చి సంఘస్థులే వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళే వచ్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు చర్చిలో ఎవరైనా చనిపోయినారు అని అంటే అయ్యో అవునా మంచి బ్రదర్ చనిపోయాడండి, నాకు డ్యూటీ ఉంది బ్రదర్ అని చెప్పి ఈయననే డుమ్మా కొట్టి ఈయన వస్తలేడు. హల్లెలూయా. దాని తర్వాత ఇప్పుడు నేను అక్కడ పోతే మళ్ళీ పైసలు కావాల్సి వస్తుంది కదా అని చెప్పి అట్లా కొద్ది కూడా వస్తలేడు. అట్లా అన్నప్పుడు మనమే ఒక వ్యక్తి దగ్గర పోనప్పుడు మన దగ్గర ఎవరు వస్తారండి? సంఘం అంటేనే ఏంది, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండటం, ఒకరి కష్టాలు ఒకరు భరించటం. కనీసం సంఘస్థులు వేరే వ్యక్తి ఫోన్ చేస్తే కూడా ఈ వ్యక్తి ఫోన్ లేపడు, నాకు సంబంధమే లేదన్నట్టు ఉంటాడు. నాకేమైనా వస్తుందా, నా పైసలే ఖర్చు అవుతున్నాయి. ఇట్లా ఈ కోణంలోనే వెళ్ళిపోతుంది క్రైస్తవత్వం. చాలామంది విశ్వాసులు అప్పటి ప్రేమ, అప్పటి అనురాగాలు, అప్పుడు విశ్వాసులకు ధైర్యము లేదు. సంఘాలలో రాజకీయం అయిపోయింది. దైవజనుడు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఒక రకంగా చూస్తున్నాడు, డబ్బులు ఇయ్యని వాళ్ళని పట్టించుకుంటలేడు. డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గరే ప్రార్థనలు చేస్తుండు, వాళ్ళతోనే ఫోన్లలో మాట్లాడుతుండు. డబ్బులు ఇయ్యని అసలు పట్టించుకుంటలేరు, వస్తారా లేకపోతే లేదు, నీ వల్ల నాకు ఏమైనా లాభం ఉందా అన్నట్టు ఆ స్ట్రాటజీలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ రియల్ సేవ ఇక్కడ బీవింగ్టన్ గారు చేశారు. ఇప్పుడు నేను చెప్పటం ఏముంది, మీరు చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సేవ అందరూ చేస్తారు, కానీ బైబిల్లో ఉన్న సేవ మనము చేయాలి. ఈ బైబిల్లో ఉన్న సేవ ఎప్పుడు జరుగుతుందంటే, మనము దేవునికి లోబడి దేవుడు చేస్తున్నవన్నీ కూడా అర్థం చేసుకొని భరించే తత్వం, సహించే తత్వం, అన్నిటికంటే ముఖ్యం ప్రార్థనలో పోరాటే తత్వం మనం డెవలప్ చేసుకుంటే అప్పుడు మనము సేవ చేయగలుగుతాం. వాక్యం చెప్పటం చాలా ఈజీ, దారి చూపటం చాలా ఈజీ, కానీ ఆ మనిషితో ట్రావెల్ చేయటమే చాలా కష్టం. యోహాన్ భక్తుడు ఏమని చెప్పిండంటే, ఎవరైనా నీకు 1 మైలు అడిగితే 1 మైలు వెళ్దామంటే 2 మైళ్ళు వెళ్ళిరా అన్నాడు. హల్లెలూయా. ఇది రావాలన్నమాట. నేను కాన్ఫరెన్స్లో కూడా అదే చెప్పేది. కాన్ఫరెన్స్లో మనోళ్ళు ఎవరైనా ప్రభునందు నిద్రిస్తే మనం అందరము ఏదో ఒక టైం పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, పరామర్శించాలి. ఇప్పుడు మీ అందరికీ ఒక్కొక్కరికి ఫోన్లో నంబర్లు ఇచ్చి ప్రేయర్ చేయమని అంటున్నాను. ఎందుకంటే మీకు సహవాసం డెవలప్మెంట్ అవ్వటానికి. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలా, ఎప్పుడు నెలకొకసారో 2 నెలలకొకసారో సిస్టర్ నేను మీ ఇంటికి, అది డెవలప్ చేసుకోవాలి. మన పిల్లలకు కూడా నేర్పించాలి, మనకంటూ ఒక సహోదరి ఉంది, ప్రార్థన పర్రాలు ఉంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మనమే సపోర్ట్ చేయకుండా ఓన్లీ ప్రేయర్ అంటే కూడా అది కాదు. మనం వెళ్ళటం, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించటం, ఒకరింట్లో ఒకరు అన్నం తినటం, ఇది చేయాలి. మనం ఈడనే కలిసి ఉండకపోతే పరలోక రాజ్యంలో ఏం కలిసి ఉంటామండి? సంఘం అంటేనే అది. సంఘమే కరెక్ట్గా ఉంటే హాస్పిటల్ పోవటం అవసరం లేదు, పోలీస్ స్టేషన్కి పోవటం అవసరం లేదు, కోర్టుకి పోవటం అవసరం లేదు. సంఘమే అన్నీ సాల్వ్ చేసుకుంటుంది. సంఘంలో ఇవి లేక ఎవరిది వాళ్ళు చూసుకోవటం వల్ల, సంఘంలో పవర్ రిలీజ్ కాకపోవటం వల్ల ఈ పోలీసు వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయి, లాయర్ ఉన్న వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయి, డాక్టర్లకు డబ్బులు దొరుకుతున్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళకి ఏం అవసరతలు తీరతలేదు, ఎందుకంటే ఒకటిగా లేరు. కాబట్టి ఇక్కడ మనం బీవింగ్టన్ గారి జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గొప్ప దైవజనుడు ఉండి కూడా ఎవరో పేషెంట్కి బాగాలేకపోతే మంచిగా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఉన్నాయా అని చెప్తే సరే అన్నది. నేను పాస్టర్ని, నువ్వు అట్లనే చెప్పచ్చా? చాలామంది ఉంటారు, అది వర్కౌట్ కాదు. కాబట్టి సేవ చేసే వాళ్ళు సంఘాన్ని మనం భరించాలి. మన సంఘస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో అంత పనులు చేయటం, వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళు నా సొంత మనుషులు అనుకున్నట్టు మనం ఉండాలి. విశ్వాసులు ఉంటారేమో, ఇక్కడ కాపరి ఉండడు, కానీ కాపరే ఉండాలన్నది ఇక్కడ వాక్యంలో బైబిల్లో చెప్తున్నారు. ఇక్కడ ఈ పుస్తకం ద్వారా కూడా మనకు తెలుస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఈరోజు చెప్పిన వాక్యం మీకు ఏమర్థమైందో ఒక్కొక్క లైన్ చెప్పండి. మొత్తం అంతా నేను చెప్పింది రిపీట్ చేయకండి. మీకేం అర్థమైంది అంతా చెప్పి ఈ ప్రేయర్ ముగించుకుందాం. థ్యాంక్ యూ. ప్రేజ్ అన్నయ్య.
అంటే మనం స్వస్థత కోసం మనం శ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. 1 గంట కాదు, 2 గంటలు కాదు, మరి స్వస్థ వచ్చే వరకు కూడా ప్రార్థన చేయాలి. అలాగే మరి ఇసుకకుండా ప్రార్థన చేయాలి. మనం ఓర్పుతో సహనంతో ఉండాలి అని నాకు అర్థమైంది అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఈ అక్క గారు ఎలా అయితే చెప్పారో అట్లా చెప్పండి జవాబు. షార్ట్కట్లో చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. చెప్పేటప్పుడు మీ పేరు, ఊరు చెప్పండి. రేసులుడు అన్నయ్య, నా పేరు సాయి, బాడింగ్ అన్నయ్య మాది. అన్నయ్య అంటే దేవెంటన్ గారు అతను అనేక మందికి ప్రేయర్ చేసినప్పుడు అంటే ఓపిక కలిగి ప్రేయర్ చేశారన్న, అంటే జవాబు వస్తుంది అని విశ్వసించి ప్రేయర్ చేశారన్న. నాకు అది అర్థమైందన్న. ఓపిక కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. జవాబు రాలేదు అనేసి మనం ప్రార్థనలో వెనక్కి వెళ్ళిపోకుండా ఇంకా పట్టుదల మీద ప్రార్థన చేయాలి. ఇంకా జవాబు నాకు వస్తుంది, నాకు ఇస్తాడు దేవుడు అని నమ్మకంతో, విశ్వాసంతో పట్టుదల మీద ప్రార్థన చేస్తే అద్భుతములు చేస్తాడు దేవుడు అని విషయం నాకు అర్థమైందన్న. దేవుడి సమయం స్తోత్రం. లివింగ్స్టన్ గారికి వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు చాలా అద్భుతమైన విషయాలు, సంఘటనలు మరి మనం అందరం నేర్చుకుని ఉన్నాము. దైవజనులు చెప్పిన్నారు. మరి ఈ యొక్క విషయం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఎక్కడికి విశ్వాస గురించి మనము వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ బాధ్యత కలిగి దాన్ని పూర్తిగా వహించి నెరవేర్పు జరగటం తర్వాత సంగతి. అది వస్తుంది అనేది బాధ్యత కలిగి మరలా 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 మరి వెళ్ళి బాధ్యత యుక్తంగా తీసుకొనటం అది గొప్పతనము. ఏదో ఈ రోజున ఏదో మొక్కు పెడుతూ వెళ్ళి ప్రార్థన చేయటం, వచ్చేయటం, వాళ్ళు ఫోన్ చేసినా కూడా రాకపోవటం, ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు జరుగుతున్నవి. అంత మాత్రం నేను చెప్పే అంత ఇది కాదు. కానీ ఏంటంటే ఆయన యొక్క పట్టుదల, బాధ్యత, సమస్య ముఖ్యంగా అది బాధ్యత. ఇతనికి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి అక్కడ మరి ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక ఇంట్లో ఆ రోజుల్లో జరిగింది, మరి ఈ రోజుల్లో మార్పులు వచ్చినాయి. ఈ రోజుల పరిస్థితిని బట్టి మనము చేయగలగాలి, దానికి తగ్గట్టుగానే చేయగలగాలి. అయితే ఏంటంటే బాధ్యత ఈరోజు క్రమంగా మరి 2-3 సార్లు వెళ్ళి, 4 సార్లు వెళ్ళి మరి బాధ్యత అతను పూర్తిగా నయమయ్యేదాకా మరి ఆయన ఇంతకు ముందు చెప్పిన సాక్ష్యం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే బయటకు వెళ్ళి కూర్చుని ప్రార్థన చేశాడు, కొట్టినా కూడా ప్రార్థన చేశాడు. మరి వాళ్ళ మరి అలాంటి దైవజనుని మరి ముఖ్యంగా చాలా గొప్పతనం అనేది మనము వినటం అనేది కూడా మనకు కూడా బాధ్యత కలిగి ఉండటం అనేది ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ప్రేజులడు తమ్ముడు, నా సాలూరు, నా పేరు పార్వతి. మరి వాక్యము మరి ఆ సేవకులు ఎలాగా ఆమెకి ఎలాగ స్వస్థత నొందినంత వరకు ఎలాగ పట్టుదలతో ప్రార్థన చేశారో, ఆమె స్వస్థత కలిగిందో మనము కూడా మొండిగా మనం పట్టు ఇడవకుండా ప్రార్థన చేయాలి. అదే మన వ్యాధిలో గాని, బాధలో గాని, సమస్యలో గాని, ఎటువంటి ఇబ్బంది అని కుటుంబంలో కానీ, ఏ విధంగా మన భర్త వల్ల కానీ, బిడ్డల వల్ల కానీ, కుటుంబం వల్ల కానీ, ఎవరి వల్లనే సరే మనకి ఆమెకి కలిగింది రోగము, మన ఇంట్లో వచ్చింది శోధన, ఇలాంటి విషయంలో కూడా పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయాలనే ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఆయన ఎలా పట్టు విడవకుండా ప్రార్థన చేశారో, ఆమెకి ఎలా స్వస్థత కలిగిందో, ఇప్పుడు ఇంట్లో వచ్చిన సిచ్యువేషన్ బట్టి కూడా అలాగే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. మనం కూడా సాధించాలి. ఎందుకు మారు అనే విధంగా నాకు ఆసక్తి కలిగింది తమ్ముడు. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళకు ప్రార్థన వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు కూడా చాలా శోధన కూడా వస్తుంది. సెల్లు చదువుకొట్టియాలని ఉదయం అన్నారు కదా, సెల్లు కూడా పగిలిపోతాయి అనే విధంగా చెప్పారు కదా. అదే నేను వింటున్నప్పుడు కూడా, అదే ఉదయము 10 గంటల నుంచి 12 వరకు వాక్యం వినేటప్పుడు మా ఆయనకి వింటానని తెలియదు.
కానీ అది దేవుడి కృప. ఆయన 2 గంటలకు వస్తారు 10కి వెళ్ళిపోయి. అది 3 పూటలు వింటానని తెలిస్తే ఇంకా సెల్ల కూడా ఈ వాక్యం వినే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు కూడా నేను మంచంకి గోడకు మధ్యనే కనిపించుకొని దాక్కొని వాక్యం వినుకొని ఆ శిక్ష వింటాను. సెల్ల పట్టుకొని వెళ్ళిపోయింది అనేసి తిట్టుకొని ఎటు వెళ్ళిపోయింది అనుకొని వెళ్ళిపోయారు. నాకు కూడా అనిపిస్తుంది పట్టుబడి కొన్న ప్రార్థన చేయాలి, నా భర్త మారాలి, బిడ్డలు మారాలి, కుటుంబ రక్షణ పడాలి. ఇంట్లో అన్ని విధాలుగా లోటు ఇబ్బందులు అన్ని కరువుగా ఉన్నాయి. నేను ప్రార్థనతో పట్టుదలతోనే ఉండాలని నాకు నిజంగా ఆసక్తి నాకు కలిగించలేక వాక్యం నన్ను బలపరిచింది తమ్ముడు. వందను బట్టి వందనాలు. చిన్న మాటలు దీవించిన కాక. అంటే మరి వాళ్ళు రావడం లేదమ్మో. నేనైతే ఫ్యామిలీ మారాలనేసి ఫ్యామిలీ ప్రకారంగా ప్రార్థన చేయాలని ప్రేయర్ చేస్తుంటాము. మరి ఆయన నేనైతే చేసుకుంటాం. మరి బాబు రావడం లేదు. అది ఇంకా మేము ఏదో సంబంధాలు చూసినా దేవుడు నమ్ముకున్నారట. అన్నిటిగా సాతానుడు రూపిస్తున్నాడు సంబంధాల విషయాలు కూడాను. దేవుడు నమ్ముకున్న పిల్లలు అన్నట్టు ఆడి మనసులో మరి ఏమైందో కానీ ఆడు ఉంటుండగా నేనైతే ప్రేయర్ చేయలేకపోతున్నాము. మరి దేవుడు నన్ను క్షమించాలి, ఆయన మార్చాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ పరంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు తృప్తిపరుస్తారని సంతోషపడుతూ ఉంటాము. చేస్తున్నాను. నేను చేశానండి. అసలు ఇప్పుడు మా ఆయన గారు ఒక్క ఆయన లేరన్నా, మా పిల్లలు మేము చేస్తాం. ముందు స్టార్టింగ్ ప్రేయర్ లోనే ప్రేయర్ చేసుకున్నాను, ఈయన రాకూడదు ప్రేయర్ ముగించే వరకు అని. మీరు చెప్పినట్టుగానే 7 పాటలు 7 ప్రేయర్ పాయింట్ రాసుకున్నాను అన్నయ్య. పాప మేము ముగ్గురు 3 పాటలు పాడాం. మళ్ళీ అలా 6 పాటలు లాస్ట్ పాటలు పాడి 7 పాటలు పాడి ప్రేయర్ పాయింట్లు కూడా పాప 2, నేను 2, బాబు 2 అలా చేశాను. ప్రేయర్ పాయింట్లకి చేసి క్లోజింగ్ ప్రేయర్ నేనే చేస్తూ ముగించేసాక మా ఆయన గారు వచ్చారన్న. ఇలా అవుతే నిన్న జరిగింది అన్నయ్య. రోజు కూడా ఈ ఆటంకం లేకుండా మేము కుటుంబ ప్రార్థనలో ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నారు. మేము కూడా రాత్రి కుటుంబారాధన మరి స్టార్ట్ చేసాము. కుటుంబారాధన మరి ప్రతిరోజు అలా చేయాలని కూడా మరి ఆసక్తి కలిగింది. కుటుంబారాధన చేసుకున్నప్పుడు దినమంతా దేవుడు కాపాడతారు అని మేము రాత్రి మరి హృదయంలో తృప్తి చెందాము. ముగ్గురం కూడా కలిసి ప్రార్థన చేసుకున్నాము. భవని వాళ్ళ అబ్బాయి నేను ముగ్గురం కూడా కలిసి ప్రార్థన చేసుకున్నాం. అబ్బాయి ప్రేయర్ లో కూడా ఏకీభవిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కూడా వందనాలు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చేయలేదా మరి? లేదు అంటే కుటుంబ ప్రార్థన పిల్లలు రావాలని ప్రేర్ చేయమన్నప్పుడు వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు 4 గంటలకు వెళ్ళిపోతారు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, 8 వరకు వాళ్ళు రారు. ఇప్పుడు మీరు ప్రేయర్ అయిపోయి ముగింపు అయిన తర్వాత ఏ స్థలంలో ప్రేయర్ కూర్చుంటామో అదే స్థలంలో అంటే కుటుంబం కోసం ఏ సమస్యలు ఉన్నాయో అవి అంటే నాకు ఆ రోజు తెలియదు ఇన్ని విధాలుగా 7 విధాలుగా చేయాలని. నేను మామూలుగా ప్రేయర్ చేసుకుంటాను. మరి పిల్లలు రావాలని కోరుకుంటాను, వాళ్ళు రావట్లేదు. కానీ ఇప్పుడు మీరు కాల్లో కలిసి ప్రార్థన చేసినప్పటి నుంచి మరి ప్రేయర్ నాలో ఉన్నది పాపం ఎలాగ విడుదల అవుతుంది, ఎలా పాపము పోతుంది, ఎలా తెలుసుకోవాలని దేవుడిని అయితే మాత్రం అడిగాను తమ్ముడు. అడిగేటప్పుడు ఏమొచ్చి ఒక పాత గృహం చూపించారు. అదేమో ఎక్కువగా వాటర్ పెట్టి ఫుల్లుగా కడిగేస్తాను. కడిగినట్లు చూపించారు. ఆ ఇల్లు కడిగి ఎక్కువ పడుకున్నట్లు ఆ ఇంట్లోకి నేను వెళ్తున్నట్లు. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రేయర్ లో ఏకీభించిన నుంచి అలాగ దర్శనాలు వచ్చాయి. కానీ నాకు ఎప్పుడు అలాగ రాలేదు. ఎక్కువ వాటర్ తో కడిగినట్లుగా. మళ్ళీ ఏమొచ్చి ఎక్కువ చాలా పాత్రలు అలా పాత్రలు ఎప్పుడు మనం అలాగ కళ్ళలో కడిగినట్లు లేదు. శుభ్రగిచ్చి ఏటి పాత్రలు ఎలాగున్నాయని శుభ్రగా పాత్రలు కడిగేసి మరి ఇంకో ఎవరో పిలుస్తారు, నువ్వు ఆ పాత్రలు కడుక్కుండా ఉంటాను, పెళ్లి కుమారుడు వస్తాడు కదా, నువ్వు సిద్ధపడి రావా అని అంటే, అయ్యో వస్తానరా నేను సిద్ధపడాలి అని చెప్పేసి బుద్ధి గల కన్నికలు అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చారు. నేను సిద్ధపడలేనా
అయితే ఉండాను. ఒక పాత్రలోని తెల్లటి అన్నం వేస్తాను, కూర లేదు, చారు లేదు, ఈ అన్నం వేసి నేను పట్టుకొని వస్తానని చెప్పాను. అంతే. ఆ పెళ్లి కుమారుడి కోసం నేను తొందరగా వస్తానని అది పట్టుకొని వెళ్ళిపోయినట్టుగా నాకు అలాగా దర్శనం వచ్చింది తమ్ముడు. మళ్ళీ 3వ రోజు ఏమొచ్చి పొలం ఉన్నది తమ్ముడు. ఆ పొలము చాలా మట్టి, మంచి మట్టి, చక్కగా ఉన్నది ఆ మట్టి. ఆ మట్టిలోనే ఏమొచ్చి చెనక్కాయలు అనమాట ఏరుకుందామని నేను ఒక పట్ట పట్టుకొని ఆ చెనక్కాయలు, చాలా చెనక్కాయలు, మట్టి కానీ కాయ తెల్లగా ఉన్నది. ఆ కాయలలో ఏరిసి పట్టుకొని ఉన్నాను. అంటే అయ్యో ఈ పొలం యజమాని ఏటో అంటాడు ఏటో అనేసి చాలా భయంతోనున్నాను. కోనయ్యామంటే ఇచ్చేస్తాను, లేకపోతే నా ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే వచ్చి ఆ యజమానుడు వచ్చి ఏటమ్మంటే ఏరుకుంటానంటే సరేనమ్మా తీసుకెళ్ళిపో నువ్వు అని అన్నారు. అలాగ వచ్చాయి తమ్ముడు. అందరి బట్టి దేవుని వందనాలు. మీకు ఏదైతే దేవుడు కళలు చూపిస్తుండో అలా కళల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దాని జవాబు కూడా దేవుడు మీకు మైండ్లో ఇస్తాడు. ఓకే. ఇంకెవరైనా ఫ్యామిలీ ప్రేయర్ చేసారా? ఫ్యామిలీ ప్రేయర్ అంటే ప్రైజ్ లార్డ్ ఒక చెప్పండి. నేను ఒక్కదాన్ని తమ్ముడు, నేను ఒక్కదాన్ని ప్రార్థన చేసుకుంటున్నాను తమ్ముడు. ఓకే. మీ పిల్లలకి మీ పిల్లలు మీ పిల్లలకి అడిగారు అక్క ఈ టైంకి చెప్పాను. మరి అది తవ్వదని అనేసా తమ్ముడు. మరి ఇంటికి వస్తే ఏదైనా ప్రార్థనలో ఉంటారు తమ్ముడు. మరి మీరు రోజు ఫోన్ చేసి ఫోన్లో ప్రార్థన చేయండి. అలాగే తమ్ముడు. మీరు మామూలుగా ఫ్యామిలీ మధ్యలో వచ్చేస్తుంది తమ్ముడు, ఇద్దరం కలిపి చేసుకుంటాం. చేయండి. అదే నేను ఒక్కదాన్ని చేస్తానికైతే నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నాను తమ్ముడు, కుటుంబం ప్రార్థన. ఓకే. అదే అక్క మీరు చేయండి. రోజు చేసిన తర్వాత ఫోన్ మ్యూట్లో పెట్టండి. రోజు ప్రేయర్ చేసిన తర్వాత ఆ రోజులో ఎప్పుడో ఒక రోజు మీ ఇద్దరు అమ్మాయిలకు ఫోన్ చేసి ఫోన్లలో ప్రేయర్ చేయండి. ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళే మీతో పాటు ఏకీభవిస్తారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చాలా అద్భుతాలు ఫ్యామిలీ ప్రేయర్ తర్వాత. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి ఇంట్లో ఎవరు ప్రార్థన చేయరు, నేను ఒక్కదాన్ని చేసుకుంటాను. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రక్షణ దినం పంచుకుని ఒక్కదాన్ని చేస్తాను. మరి అందరూ ప్రార్థనలోకి రావాలనుకుని కోరుకుంటాను. మరి నేను ఎప్పుడు కూడా ఏకాంతంగానే చేసుకుంటాను ప్రార్థనలో ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరు రారు కూడా ప్రార్థనలోకి. వీళ్ళు అక్కలు కానీ అన్నయ్యలు కానీ చెల్లి వాళ్ళు కానీ ఎవరు రారని. ఓకే అక్క. ఎవరు రాకపోయినా మన బాధ్యత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో 7 పాటలు పాడండి. 7 ప్రార్థన అంశాలు రాసుకొని ఒక అంశం ప్రార్థన, ఒక పాట, ఒక ప్రార్థన, ఒక పాట, ప్రార్థన, అట్లా పాట, అట్లా చేయండి. 1 గంట లోపల మొత్తం అయిపోతాయి. పాట పాడేసరికి 5 నిమిషాలు అవుతాయి. 7 పాటలు అంటే 35 నిమిషాల్లో అయిపోతుంది. మిగతా ఒక 30 నిమిషాలు ప్రార్థన అయిపోతుంది. గంట లోపల అయిపోతుంది. అంశాలు రాసుకొని ఆ అంశాలు మంచి భద్రంగా పెట్టుకొని ఆ అంశాలు చూసి అంశాల కోసమే ప్రేయర్ చేయండి. ఇంకా వేరేది ఏం చేయకండి. ఏదైనా అంశాలు పెట్టుకొని మీ ఆయన మారాలి ఒక అంశము, మీ కుటుంబం మారాలి ఒక అంశము, మీకున్న ఇబ్బందులు తొలగిపోవాలి. ఇట్లా దేవుడికి అడగండి, ప్రభా నేను వేటి కోసం ప్రార్థన చేయాలంటే దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆ 7 అంశాలు పెట్టి మీరు ప్రార్థన చేయండి. రైట్. ఓకే, మంచిది. ఇంకెవరైనా 7 నేనైతే వాళ్ళైతే ఎవరు అమ్మాయిగా కూర్చోవట్లేదు, నేను ఒక్కదాన్ని అయితే చేసుకుంటున్నాను. అంటే గంట సేపు కూర్చోవట్లేదు కానీ ఒక 10 నిమిషాలు 10 గంట అంతే. ఎవరు మీ అమ్మాయా? పిల్లలు కూర్చున్నారు అంటే పిల్లలను కూర్చోబెట్టుకున్నాను ఒకసారి అంతే. 7 పాటలు పాడాలి. పాడుతున్నారా? పాటలు అంటే పాడలేదు సంవత్సరం.
ఇప్పుడు 7 పాటలు పాడకపోతే అది కదా. 7 పాటలు పాడి చూడండి, తర్వాత ఆ రోజు చూడండి మీకు ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది. అప్పుడే పటాపంచలు ఒక్కసారి 7 పాటలు లైన్గా పాడి ప్రార్థన చేస్తే వెంటనే విడుదల వస్తుంది. బాడీలో చాలా చురుకుదనం వస్తుంది, బాడీ చాలా లైట్గా అయిపోతుంది, చాలా స్పీడప్ వస్తుంది మనకి. అట్లా ఇంకో 2-3 రోజులు చేసినాము అని అంటే చాలా వరకు విడుదల వచ్చేస్తుంది. ఆ ఒక్కరోజు 2 రోజులని కొంచెం డిస్టర్బ్ అనిపిస్తుంది. అదొక గొప్ప అనుభవం అనమాట. అది ఇంతవరకు మీకు ఎవరు చెప్పలే, ఎవరికి తెలియదు, అది సీక్రెట్ అనమాట. కాబట్టి అది చేయండి, అది చేసి చూడండి. మీరు ఎవరు వచ్చినా ఎవరైతే వస్తలేరో అదే ప్రేయర్ పాయింట్. కూతురు ప్రార్థనలో రావాలా, కుటుంబ ప్రార్థనలో గడపాలా, అదే ప్రేయర్ పాయింట్. అల్లుడు ప్రార్థనలో వస్తలేడు, అల్లుడు రావాలా, అదే ప్రేయర్ పాయింట్. పిల్లలు కూడా ప్రార్థనలో ఉండాలా, అదే ప్రేయర్ పాయింట్. పాటలు పాడేటప్పుడు కూడా మోకాల మీద ఉండి కూడా పాడచ్చు, కూర్చొనైనా పాడచ్చు. ఆ ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఊకే ప్రేయర్ అని ఎన్నో చెప్తారు, అవన్నీ పట్టించుకోకండి. వాళ్ళకి జవాబిస్తే మళ్ళీ మనమే డిస్టర్బ్ అయిపోతాం. వాళ్ళు అన్నందుకన్నా మనం చేయాలి. వాళ్ళకి ఇంకా ఏమైపోతుంది అంటే అది ఈమె ఎట్లయినా చేస్తుంది, మనం ఏం చేస్తామని తెలుస్తుంది. దేవుడు కూడా వాళ్ళకి దర్శిస్తాడు. అరే ఆమె ప్రార్థన చేయటం వల్ల డబ్బులు రావటం, ఏదో ఒక శోధన, ఏదో యాక్సిడెంట్ వస్తున్నప్పుడు దేవుడు తప్పించేస్తాడు. దేవుడు వాళ్ళకే చూపిస్తాడు. అప్పుడు వాళ్ళే సైలెంట్ అయిపోతారు. అప్పటి వరకు మనం భరించాలి, సహించాలి. ఆ 7 పాటలు, 7 ప్రార్థనాంశాలు ప్రార్థన చేసేటప్పుడు కూడా గంటల తడబడి చేయొద్దు. ఆ అంశం చదువుకొని ఆ అంశం మీదనే భర్త మారాలి. ఎగ్జాంపుల్ ఉందనుకో, ప్రభా నా భర్తను దర్శించు, ఆ బిడ్డ చేసిన ప్రతి పాపాన్ని నేను ఒప్పుకుంటున్నా, ఆ బిడ్డలో ఉన్న సైతాన్ని వేస్తున్న వాళ్ళని బంధిస్తున్నా, ప్రభా బిడ్డతో నువ్వు మాట్లాడు, ఆ బిడ్డ ఈ సంవత్సరం రక్షణలోనికి రావాలా, నువ్వు ఎంతోమందిని మార్చును, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నావు, ప్రభా నేను అడుగుతున్నా, నువ్వు మార్చు, నీ దేవదూతలు ఆయన దగ్గర పంపించు, నువ్వు ఏదో ఒకటి చెయ్యి, యేసు నామంలో ప్రార్థిస్తున్నా అని తండ్రి, ఆమేన్. 1 minute చేయొచ్చు, 2 minutes ప్రేయర్ కంప్లీట్ చేసి పాట, మళ్ళా ప్రేయరు, మళ్ళా పాట, కథ అంతే. ఇది మార్నింగ్ అన్నా చేయొచ్చు, ఈవినింగ్ అన్నా చేయొచ్చు. చాలా విడుదల వస్తుంది, చాలా నెమ్మది కలుగుతుంది. పాట పాడేటప్పుడు కూడా మనసారా పాట పాడాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంట్లో గొడవలు అయితే మహా అంటే 2 కొడతారు, లేదు అని అంటే తిడతారు, అంతకుమించి ఏం చేయరు. వాళ్ళు తిడతలేరు, వాళ్ళలో ఉన్న సైతాన్ శక్తి ఎన్నిసార్లు తిడతారు, ఎన్ని రోజులు తిడతారు. ఎప్పటికైనా మన దగ్గర లొంగిపోవాల్సిందే. ఆ విశ్వాసంతో మీరు చేయండి, ఖచ్చితంగా విడుదల వస్తుంది. ఇన్ని రోజులు నేను ఏవైతే టెక్నిక్లు చెప్పినానో, ఎన్నో టెక్నిక్లు చెప్పినా మీకు, మీ పాపాలన్నీ ఒప్పుకొని 1 గంట సేపు ప్రార్థన చేయమని చెప్పాను. అదొక టెక్నిక్. అది ఒక్కరోజు కూడా ఎవరు చేయలేదు. ఆ సుమతక్క ఒకరోజు చేసారు, ఆమె సాక్ష్యం పంచుకుంది, బస్ మళ్ళీ అది మూలకు పోయింది. అట్లా ఎన్నో టెక్నిక్లు చెప్పిన నేను. లింక్ ప్రేయర్ టెక్నిక్ కూడా చెప్పిన. ఇప్పుడు ఇది లేటెస్ట్ టెక్నిక్ అనమాట. 7 ప్రేయర్ పాయింట్స్, 7 సాంగ్స్. 7 పరిపూర్ణతకు, తర్వాత ముగింపుకు సాదృశ్యము. 7 అనేది బైబిల్లో చాలా ప్రాధాన్యత. 7 ఆత్మలు, 7 పాత్రలు, 7 వారములు, 7 దినములు, 70 వారములు. 7 అనేది సంపూర్ణతకి చిహ్నం. 7 కంప్లీట్నెస్, పర్ఫెక్ట్నెస్కి కూడా చిహ్నం. కాబట్టి 7 సాంగ్స్, ఆ నంబర్లో చాలా పవర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయం మీరు తెలుసుకొని ఒక 7 ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఒక నెల రోజులు, 15 రోజులు చేయండి. ఆ 7 పాయింట్స్ ప్రేయర్ పాయింట్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి, ఎన్ని పాయింట్స్ నెరవేరినాయి ఇప్పటి వరకు. మ్యాక్సిమం 7 ప్రేయర్ పాయింట్స్ నెరవేరిపోతాయి, చూస్తారు మీరే. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే సైతాన్ కూడా బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఎట్నుంచి ఎటో పోతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ప్రేయర్ చేస్తలేరు అనుకోండి, వాళ్ళ కోసమే ప్రేయర్ పాయింట్గా చేయండి. తర్వాత ఫోన్ చేసి ఫోన్లో ప్రేయర్ చేయండి. ఎట్లయినా మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలా, మన ప్రేయర్ వాళ్ళ చెవులో పోవాలి. వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు వస్తలేరు, వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. వాళ్ళు ఇంట్లో ఉన్నారు, వస్తలేరు, అయినా పర్వాలే బేటా అని చెప్పి మంచిగా తినిపించి తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. ప్రభా ఈ బిడ్డను దీవించు, నా మీద ఉన్న ఆత్మ, ప్రార్థనాత్మ వీరి మీదకి వచ్చును గాక. ప్రార్థన మహిమతో దింపండి.
మీరు మార్చండి అని ప్రార్థన చేయండి. ఏం చెప్పకండి, తిట్టకండి, కొట్టకండి, కోప్పడకండి. ఎప్పుడైనా మనము మన ఫ్యామిలీలో దౌర్జన్యంతో మనం సంపాదించుకోలేము. మళ్ళీ అదే మన మనస్సాక్షి అదే నువ్వు అట్లా అన్నావు ఇట్లా అన్నావు అని చెప్తావు. సహించండి, భరించండి. వాళ్ళు అట్లా ఉండటం కూడా దేవుని ఒక చిత్తం. దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అట్లా ముళ్ళుగా ఉంటేనే మనం ఇంకా రోషం కలిగి చేయగలుగుతాం. అందరు మనకు ప్రేయర్లో సపోర్ట్ చేస్తే మనం పెద్దగా ఎదగం. కాబట్టి అది తెలుసుకొని పాజిటివ్ వేలో దాన్ని ఊహించుకొని ప్రేయర్ చేయండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఆ ప్రేయర్ పాయింట్స్ అదొక పని లెక్క. మీకు రావాల్సిన డబ్బులు వచ్చేస్తాయి, మీకు ఆరోగ్యం మంచిగా అయిపోతుంది, బైబిల్ జ్ఞానం పెరుగుతుంది. మనకి ఏదైనా మరణగండాలు ఏదైనా శోధనలు వస్తున్నాయో చాలా వరకు పటాపంచలు అవుతాయి. మనం ఇలాంటివి చేయకనే ఇన్ని రోజులు బాధపడి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయం ఖర్చు పెట్టుకొని పిచ్చోళ్ళకి ఆడ తిరిగినాం. ఇది మెయిన్ అన్నమాట. ఇది మెయిన్ కోర్సు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్లో ఉన్న పద్ధతి. బైబిల్ అదే చేసేది. చాలా చర్చెస్లో మా సంఘానికి రండి, ఇక్కడ స్పాన్సర్ చేయండి, 7 వారాలు తిరగండి, 10 వారాలు తిరగండి, మా ఇంట్లో వచ్చి ఇక్కడ వచ్చి కానుక ఇవి చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఆడ మోకరించి నేను పని చేస్తా అంటున్నాను. కాబట్టి 7 సాంగ్స్, ఈ 7 సాంగ్స్ మీరు మోకాల మీద ఉండి కూడా చేయొచ్చు, కూర్చొనైనా చేయొచ్చు, నిలబడి నడుస్తూ అయినా చేయొచ్చు. ఈ ప్రేయర్ చేసేటప్పుడు గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ మీరు రాసుకోవాలి. ఏంటంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ 7 ప్రేయర్స్ చేస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం మీ మీదకి వస్తుంటుంది. ఫోన్ వచ్చింది అనుకో, నువ్వు మాట్లాడాల్సి వస్తే డైవర్ట్ అయిపోతుంది. లేదు అంటే ఫోన్ సైలెంట్లో పెట్టేయండి, ఫోన్ ఒక దగ్గర పెట్టేయండి. ఫోన్ పక్కన పెట్టుకొని కూడా 7 ప్రేయర్స్ చేస్తే ఆ ఫోన్ చేయనీకి ఇయ్యదు. ఏదో యూట్యూబ్, ఏదో వాట్సాప్, ఒక 2-3, ఎందుకంటే మనం ఒక్కరే ఉంటాం కదా. అందుకే ఫోన్ ఎక్కడో పెట్టేసి మనం నేను దేవుడు అని ఒక 1 వీక్ చేస్తే ఇది మీ లైఫ్లో ఒక పార్ట్గా మారుతుంది. దీనికి ముందే ఈ 1 అవర్ ప్రేయర్ ఉంది అని చెప్పి దీనికి ముందే మనం ప్లాన్లు వేసుకోవాలి. ముందే తొందరగా అన్నం తినేసేయాలి, ముందే అన్ని పనులు చేసుకోవాలి. అది మనం మార్నింగ్ అన్నా చేయొచ్చు, మధ్యాహ్నం అన్నా చేయొచ్చు, ఈవినింగ్ అన్నా చేయొచ్చు. అట్లా మీరు చేసి చూడండి, ఖచ్చితంగా దేవుని ఒక విజయం ఇస్తాడు. పాటలు అయిపోతే యూట్యూబ్లో కొట్టి ఆ యూట్యూబ్లోని పాటలు మళ్ళీ నేర్చుకోండి. మీకు ఆల్రెడీ నేను పాటల పుస్తకం ఇచ్చాను. ఆ పాటల పుస్తకం చూసి కూడా మళ్ళీ యూట్యూబ్లో కొడితే కూడా పాటలు మళ్ళీ వస్తాయి. దాన్ని కూడా చూసి నేర్చుకోవచ్చు. పాటలు నేర్చుకునేటప్పుడు వాళ్ళది వీళ్ళది చూడొద్దు. యూట్యూబ్లో వాళ్ళు వాడతారు, వాళ్ళది చూడాలి. ఎందుకు అనంటే వాళ్ళు ఒక స్కేల్లో వాడతారు. నేను తర్వాత పాటలు ఎలా పాడాలి, ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నీకు నేర్పిస్తాను. పాటలు చర్చికి వెళ్ళేటప్పుడు గట్టిగా పాడండి. ఆ గట్టిగా పాడుతూ ఉంటే మీ 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 స్వరం ఓపెన్ అవుతుంది. స్వరం ఓపెన్ అయ్యి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెంచాలి, ఆ పిచ్చు, ఆ శృతి జ్ఞానం అంటారు, అది డెవలప్మెంట్ అవుతుంది మీకు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు మీకు పాట వచ్చేస్తుంది. యూట్యూబ్లో పాడేటప్పుడు ఒక 4-5 సార్లు వాళ్ళని గమనించండి, ఎక్కడ ఏది వాడుతారు, ఎక్కడ ఏది చేస్తారు. దాన్ని ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీకు బుక్ కూడా అవసరం లేదు. మీరే బుక్ లేకుండా మీరు పాడతారు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఈ ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా మీరు పరలోక రాజ్యం పోలేరు. నేను మీకు రాసిస్తున్నాను. మీ ఎంత అభిషేకం పొందుకున్నా, ఎన్ని వరాలున్నా మొత్తం ఎగిరిపోతుంది, ఏముండదు. ఎందుకంటే ఫ్యామిలీయే రక్షించుకోకపోతే నువ్వు బయట ఏం రక్షించుకోగలుగుతాం? ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఫస్ట్ ఫ్యామిలీకి దెబ్బతీస్తాడు, ఫ్యామిలీలో చిచ్చు పెడతాడు. ఫ్యామిలీ డిస్టర్బ్ అవటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం పోతుంది, ప్రార్థన జీవితం పోతుంది, అన్నీ పోతాయి, సాక్ష్యం కూడా పోతుంది. కాబట్టి మీరు దీన్ని బాగా అర్థం చేసుకొని మీరు బయట ఏం చేయకపోయినా నడుస్తుంది, ఎక్కడ పోకపోయినా నడుస్తుంది. ఫ్యామిలీని డెవలప్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రేయర్లో ఉండాలి. పిల్లలు ప్రేయర్లో గడపాలి. ప్రేయర్ గురించి చెప్పండి. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు, స్టోరీస్ చెప్పండి. వాటి మీద ప్రార్థన చేయండి. ఆటోమేటిక్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తారు. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కంజర అని చెప్పి, డోలక్ అని చెప్పి, అవి కొనిస్తే వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఆ ప్రేయరు, పాటలు వాళ్ళకి అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది? వాళ్ళు మంచి ఆరాధికులుగా మారుతారు. ఒక ఇల్లు పరలోక రాజ్యంగా మారుతుంది. అప్పుడు అందులోకెళ్ళి ఆశీర్వాదం వస్తుంది.
అందులోకి వెళ్ళి అభిషేకం వస్తుంది, అందులోకి వెళ్ళి వెలుగు వస్తుంది. వాళ్ళే భవిష్యత్తులో చెప్తారు, మన ఇంటి వారు మనల్ని కసరించుకున్నా, కోపపడినా, ఈరోజు నేను బతుకున్నా అంటే మా భార్య ప్రార్థన వల్లనే, మా అమ్మ ప్రార్థన వల్లనే మాకు ఈ స్టేజ్ వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటారు. పిల్లలు ఈరోజు ఉంటారు, రేపు పెళ్ళైతే వేరే ప్రాంతానికి వెళ్తారు, వేరే దేశానికి వెళ్ళిపోతారు. వాళ్ళు మోసపోవద్దు, వాళ్ళు స్థిరపరచబడాలి, వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఉండాలి అంటే మనం చేసే ఈ ప్రార్థన సన్నిధి ఏదైతే ఉందో అది వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు అక్కడ వేరే వాళ్ళతో వాళ్ళు డైవర్ట్ అయితే కూడా వేరే దగ్గరికి వెళ్తారు, వాళ్ళు కూడా ప్రేయర్ స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏమైతే వాళ్ళ కుటుంబాలు కట్టబడతాయి. కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు వదిలేసినారా మొత్తం అంతా అన్ని లెక్క పోయినట్టే అనమాట, ఇంకేముండదు, అన్నీ పోతాయి. కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోండి. సైతాన్ దీని మీద చాలా దాడి చేస్తాడు. ఒకరోజు ప్రేయర్ చేస్తావు, రెండో రోజు ప్రేయర్ చేస్తావు, మూడో రోజు చుట్టాలు వస్తారు, ఎక్కడికో పోవాల్సి వస్తుంది, ఎన్నో వస్తాయి. ఏదైనా కానీ చుట్టాలు వస్తే చుట్టాలని భరించుకోవాలి, ఎక్కడైనా పోయేది ఉంటే పోయి రావాలి, కానీ ఇది చేసిపోవాలి. అప్పుడు ఇక సైతాన్ ఏం చేస్తాడు, వీడు ఎట్లయినా వినేటట్టు లేడని వాడు వెళ్ళిపోతాడు, అంతే. దాన్ని ఒక నెల, 2 నెలలు, 3 నెలలు దాన్ని కొనసాగించారు అనుకో, ఆ 3 నెలల తర్వాత వెనుకకు మళ్ళీ చూడండి. ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను చెప్పని పద్ధతిలో చేస్తే వర్కౌట్ కాదు. అంశం పాట, అంశం పాట, ఏ అంశం కోసం చేసినామో మళ్ళీ నెక్స్ట్ డే అదే అంశం కోసం చేయాలి. ఒకరోజు ఒక పాయింట్ కోసం చేసి ఇంకో రోజు ఇంకో పాయింట్ చేస్తే కూడా వెంటనే జవాబు రాదు. ప్రార్థన అనేది ఒక బుల్లెట్ లాంటిది. బుల్లెట్ స్పీడ్గా వేయాలి, ఫోర్స్తో వేయాలి, కొడితేనే ఉండాలి, అప్పుడు పగులుతుంది కొండ. అట్లనే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేయరు, పాట, ప్రేయరు, పాట. ఫ్యామిలీ కోసం ఒక 7 సాంగ్స్, 7 ప్రేయర్ పాయింట్స్. లేదు నా పర్సనల్ కోసం కూడా నేను చేసుకోవాలనుకుంటున్నా, పర్సనల్ లైఫ్లో కూడా నేను దీన్ని ఉపయోగిస్తాను అనుకుంటే, నీ లైఫ్ కోసం, నీ పరిచర్య కోసమో నీకు దేనికోసమైనా కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకొని ఆ ప్రేయర్ పాయింట్స్ కోసం 7 సాంగ్స్, 7 ప్రేయర్ పాయింట్స్ ఇది చేయండి. ఆ పర్సనల్ కోసం రాసుకున్న ప్రేయర్ పాయింట్స్ ఎవరితో కూడా షేర్ చేయొద్దు, సైతాన్ ఆటంకపరిచేస్తుంది. నీకు నీ పుస్తకంకే తెలవాలి. ఇట్లా చేస్తే ఆటోమేటిక్ దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు, గొప్ప విజయం ఇస్తారు. మరి దేవుని ఒక గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా ఈరోజు ప్రభా మరి నిన్న కొంతమంది ఫ్యామిలీ ప్రేయర్లో వచ్చినారు ప్రభా. ఈరోజు ప్రభా మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్లో అందరూ వచ్చును గాక. కోట వీధి కనకక్కను దీవించండి. వాళ్ళ ఇంట్లో ఉన్న టీవీ సైతాన్, తర్వాత మనుషులు పెట్టే దుష్టశక్తి వేస్తున్నామలా బంధిస్తున్నా. ఆ సీరియల్స్, సినిమాలు చూడకుండా మీరు ఆపండి. ఫ్యామిలీ ప్రేయర్లో వారిని నడిపించండి. సాయి సిస్టర్ గారి కోసం ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీ ప్రేయర్ చేయకుండా చేస్తున్న చీకటి శక్తి వేస్తున్నాం, అలా బంధిస్తున్నాం. ఆ వేదన, ఆ బాధ మీరు తీసివేయండి ప్రభా. ఫ్యామిలీ ప్రేయర్లో గడిపే కృప దయచేయండి. నాగేశ్వర అంకుల్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీ ప్రార్థన చేయకుండా చేస్తున్న చీకటి శక్తి బయటికి రా. నేను ప్రభు అయిన యేసునామములో ఆజ్ఞాపిస్తున్నా, నీ ఆలోచనలను నేను తారుమారు చేస్తున్నా. నీ సమయం అయిపోయింది, నువ్వేం చేయలేవు. ఆ కుటుంబాన్ని విడువు, యేసునామములో బంధిస్తున్నా. తండ్రి ఫ్యామిలీ ప్రార్థన చేసే భారం దయచేయండి తండ్రి. నెమ్మది ఇవ్వండి, దయమనక్కని మీరు తాకండి ప్రభా. వేదన, బాధ తీసివేయండి. భర్తలోని అహంకారం, పొగరు తగ్గునుగాక. భార్య విలువ తెలుసుకొని ఫ్యామిలీ ప్రేయర్లో ఏకీభవించులాగున, కనీసం ఫోన్లో అయినా ప్రభా ఫ్యామిలీ ప్రేయర్ చేయలాగున ఆయనని మీరు ఒప్పించండి, మాట్లాడండి. గంగవరం పుష్ప సిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. ఫ్యామిలీ ప్రేయర్ చేయలాగున సహాయం చేయండి తండ్రి. నువ్వు విడుదల దయచేయండి తండ్రి. ప్రభా బిడ్డ వేదన, బాధ మీరు తీసివేయండి. ఆమెని డిస్టర్బ్ చేస్తున్న సైతాన యేసునామములో బంధిస్తున్నా. ఫోన్ అడిక్షన్ యేసునామములో బంధిస్తున్నా. ఫ్యామిలీ ప్రేయర్ చేయలాగున బిడ్డని ప్రభా మీరు ప్రేరేపించండి. వైజాగ్ లక్ష్మక్క కోసం ప్రార్థిస్తున్నా. ప్రార్థన మీద భారం దయచేయండి. అనవసరమైన ముచ్చట్లు ప్రభా, పనికిరాని మాటలన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు కుటుంబం కోసం ప్రభా ఎడతెగక 7 పాటలు, 7 ప్రార్థన అంశాల మీద ప్రార్థన చేయలాగున ఆమెనైతే ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు వెళ్ళిపోలాగున సాయం చేయండి తండ్రి. మీరే బలపరచండి. మధిర లక్ష్మీ ప్రసన్నక్క కోసం ప్రార్థిస్తున్నాం. వారు కూడా ప్రభా ఫ్యామిలీ ప్రేయర్ చేయలాగున
వాళ్ళ ఇంటున్న డిస్టర్బెన్స్, భర్త మీద ఉన్న వేదన, బాధ, ఆ డిస్టర్బెన్స్ యేసు నామములో పోవును గాక. వీళ్ళందరూ ప్రార్థనలో గడిపే కృప దయచేయండి తండ్రి. మీరు నెమ్మది ఇచ్చి ఇంకా ఎవరైతే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారో వారిని దీవించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.